కల్వకుర్తి పట్టణంలోని కురుమిద్ద రోడ్లోని సర్వే నంబర్ 743/ఈలో తనకు పూర్వీకుల నుంచి వచ్చిన 3.38 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని పంబాల సుధాకర్ తెలిపారు. వర్షాలు లేక కొంతకాలంగా వ్యవసాయం చేయకపోవడాన్ని ఆసరగా చేసుకున్న కొందరు వ్యక్తులు తన పొలంలోకి అక్రమంగా ప్రవేశించి జేసీబీలతో చెట్లను తొలగించి రాళ్లు పాతున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయాన్ని ముందుగానే కల్వకుర్తి ఎస్ఐ కురుమూర్తి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో మంగళవారం పొలం వద్దకు వెళ్లి జేసీబీలు ఎందుకు పెట్టారని ప్రశ్నించగా జూపల్లి గ్రామానికి చెందిన రెహమాన్ కుమార్లు జంగయ్యతో పాటు అక్కడ ఉన్న మరికొందరు తనపై దాడికి యత్నించారని, దీంతో అక్కడి నుంచి తప్పించుకొని డయల్ 100కి ఫోన్ చేసినట్లు సుధాకర్ తెలిపారు. తన భార్యకు క్యాన్సర్ ఉందని చెప్పినప్పటికీ కులం పేరుతో అవమానకరంగా దూషించారని ఆయన ఆరోపించారు. ఈ భూమి విషయంలో గతంలో కూడా వివాదాలు ఉన్నాయని 17/8/2026న పోలీసులకు ఫిర్యాదు చేయగా భవన్ల మధుతో మాట్లాడి సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తామని ఎస్ఐ హామీ ఇవ్వడంతో తాము నమ్మకంగా ఉన్నామని తెలిపారు. అయితే గత 2-3 రోజులుగా మళ్లీ జేసీబీలతో పొలంలో పనులు చేస్తూ ఇబ్బందులు గురి చేస్తున్నారని అన్నారు. 1992లో తన తండ్రి మృతి చెందారని, ఆయన బిందనాలు కూడా ఇదే పొలంలో ఉన్నాయని, ఇప్పటికే తిరుపతి హైవే నిర్మాణంలో 20 గుంటల భూమిని కోల్పోయి బాధలో ఉన్నామని సుధాకర్ తెలిపారు. 2007లో భవన్ల మధు అనే భూమిపై కోర్టులో కేసు వేయగా తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని, అలాగే గతంలో జూపల్లి రెహమాన్ జంగయ్య ఎస్పీకి ఫిర్యాదు చేసినప్పటికీ అధికారుల సమక్షంలో ఆరోపణలో వాస్తవం లేదని తేలిందని ఆయన పేర్కొన్నారు. తన భూమిలో అక్రమంగా ప్రవేశించి చెట్లను తొలగించిన వారిపై, తనపై దాడికి యత్నించి కులం పేరుతో దూషించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సుధాకర్ పోలీసులను కోరారు. తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని అధికారులు వెంటనే స్పందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు అవసరమైతే కుల సంఘాలను ఏకం చేసి నిరాహార దీక్ష చేపట్టేందుకు కూడా వెనకాడబోమని పంబాల సుధాకర్ మీడియాకు తెలిపారు. మండలం కలవకుర్తి అయినా నేను మా పూర్వీకుల నుంచి 1945-47కి వెళ్ళి మా తాతల ముత్తాతలు చెందే ల్యాండ్ మాది. మా సర్వే నెంబర్ వచ్చేసి 743 ఇచ్చి సర్వే నెంబర్లో మేము గతం లోపల నుంచి మేము పొలాన్ని దున్నుకుంటూ వ్యవసాయం చేసుకుంటాం. గత కొన్ని పరిస్థితుల వల్ల ఇక్కడ చుట్టుముట్టు వెంచర్లు అయినాయి కాబట్టి పొలం దున్నకుండా అదే విధంగా వచ్చినాం. అదేవిధంగా మా పాత ఇల్లు గులగొట్టి అదే మట్టిని ఆ పొలంలో పోసినాను. పోసి మా పొలం అని చెప్పి మేము మా పొలంలో పోసుకొని మేము ఉంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక గత 2000 రోజుల క్రితము కొంతమంది వచ్చి మా పొలం అని చెప్పి ఈరోజు అదేవిధంగా మా పొలం వచ్చి నిన్న జేసీ పెట్టి సాఫ్ చేస్తుంటే నేను కలవకుర్తి స్థానికంగా లేకుంటే ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ కలవకుర్తి కురుమూర్తి గారికి ఇచ్చి సార్ మా పొలం ఈ విధంగా తీస్తున్నాడు సార్ అంటే మీరు రండి అంటే నేను సార్ బయట ఉన్నా అని చెప్పేసి ఈరోజు వచ్చిన. ఈరోజు ఒకసారి పొలం చూసి సార్ దగ్గర కలుద్దామని వెళ్ళే పక్షంలో కూడా పొలం దగ్గరకు వచ్చిన. పొలం దగ్గరకు వచ్చి పొలం ఏంద్రాబాయి నా పొలంలో జేసీ పెట్టిరని వాళ్ళని కొద్దిగా జేసీ పెట్టిన కోపంగా నా పొలంలో జేసీ పెట్టి కట్టిరని నేను గట్టిగా వాళ్ళని అడిగే పక్షంలో కూడా మాలమాదిగా లంచోడు కానీ రహమత్ కొడుకు అండ్ జంగయ్య ఇక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు టోపీ వ్యక్తులు ఆ ప్లాన్ పేరు నాకు తెలియదు ఒక 10-12 మంది వాళ్ళు కలిసి నా మీద దాడి సంపి బొంద పెడతాం నీ పొలం ఏడుందిరా అని నన్ను ఇబ్బంది నేను వాళ్ళని నన్ను ఎందుకు తిరుగుతాడు తమ్మి నన్ను ఎందుకు తిరుగుతాడు అంటే నువ్వు ఎక్కువ మాట సంపి బొంద పెడతావు మాకు మధు అనే వ్యక్తి ల్యాండ్ అమ్మిండంటే నేను అన్నా తమ్మి మీకు మధు అనే వ్యక్తి ల్యాండ్ అమ్మితే మీకు మధు అనే వ్యక్తి ల్యాండ్ అమ్మితే మధు 746 యువతల కాదు నా పొలం నేను బౌండరీ చేసుకున్నా. ఆ బౌండరీ కూడా కనిపిస్తుంది ఇక్కడికి వెళ్ళి. మరి యువతలు వచ్చి ఎందుకు సాఫ్ చేసారు తమ్మి అని అడిగితే మధుదారుకం నీ దారికే నీ పొలం ఇంట్లో కబ్జా చేస్తాం ఎక్కువ మాట్లాడితే కొడుక ఎస్సీలు మీరు ఎంతరా అని చెప్పి మైనార్టీకి చెందిన రెహమాన్ వాళ్ళ కుమారుడు ఆ ప్లస్ జంగయ్య అనే వ్యక్తులు వచ్చి నా పైన దాడి చేసి నన్ను చంపడానికి ప్రయత్నం పారిపోయి దూరం పోయి 100 కాల్ చేసిన 100